ఆ రోజు బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండేది కనుక నా తొలిచూలు కుమారుని కని కొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబడెను. ఎలా పుట్టాడైనా మనవుడు కానీ ఫస్ట్. రెండు, ఆయన ఎక్కడ పరుండ పెట్టాడంట? పశువులు పాకలో తొట్టి ఎక్కడ ఉంటుంది అయ్యా పాకలో కాబట్టి ఏం లాజిక్ అంటే అతను ఈ మధ్య ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాక్యంలో ఉన్న సారం తెలుసుకోవట్లా, అక్షరాన్ని పట్టుకొని చచ్చిపోతున్నారు. కానీ ప్రభునందుకుమైన దేవుని బిడ్డలారా, దేవుడు పశువుల తొట్టులో పరుండుటకు కూడా ఇష్టపడ్డాడు. చూడండి, ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథం నుంచి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఏ స్వరూపం కలిగిన వాడు? ప్రభునంతులారా, దేవుని స్వరూపము కలిగి ఉండినవాడు ఎక్కడ పడుకున్నాడు? ఆయనే దేవుని స్వరూపము కలిగి ఉండి పశువుల తొట్లో పడుకుంటాను అంతగా తగ్గించుకున్నప్పుడు మనం తగ్గించుకోవాలి. ఈ పండగ పెద్ద గొడవలు ఇంట్లో ఎలా తెలుసా? ఏం గొడవలు? బట్టలు కొనలేదని, కోరుకున్న బట్టలు కొనలేదని, ఏంటి అది లేదని, ఇది లేదని, పండగ రోజు కూడా డబ్బులు లేదు, ఏదేదో 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 ఏదేదో. సంతోషంగా ఉండవలసిన దినాల్లో కూడా ఎలా ఉంటాం? బాధతోనే ఉండవలసిన పరిస్థితులు, అపవాది మన జీవితాల్లో పెడతాయి. ప్రభునందుకున్న దేవుని బిడ్డలారా, దేవుడు స్వరూపమును ధరించుకున్నవాడే యేసుక్రీస్తు పశువుల తొట్టులో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దానిని ఆయన అంగీకరించాడు. యేసు ప్రభువుని అంగీకరించి ఆయన శ్వాసము నడిచి నేను రక్షించబడ్డాను, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, మారు మనసు పొందానని చెప్పుకునే మనము ఆయన స్వారూప్యము మనము ధరించుకుందామని, ప్రభు నా హృదయంలో ఉన్నాడు, మా జీవితాల్లో ఉన్నాడని చెప్పుకునే మనం ఎంతగా ప్రభు తగ్గించుకున్నాడు. పశువుల తొట్టులో పడుకుంటానికి కూడా ఆయన అగ్రీ అయ్యాడు. మరి మనం ఎంతవరకు తగ్గించుకుంటాం? ఆయన గుళ్ళో పడుకోయ్యా అంటే ఏమన్నారు? గుళ్ళో కంఫర్ట్ ఉండదంట. ఏం లేదంట గుళ్ళో. ఎందుకని గుళ్ళో స్ట్రిక్ట్గా పడుకోవాలి. అది ఇంటి దగ్గర అయితే నైట్ డ్రెస్ వాళ్ళకి ఇష్టమైన వేసుకొని అడివాడి ఇటువాడి అడివాడి పరుపు మీద అలా పడుకోవచ్చు. గుళ్ళో మాత్రం అలా కుదరదు కదా. నిజమే, కుదరదు కదా. గుళ్ళో రూల్స్ ఉంటాయి, రూల్స్ ప్రకారమే చక్కగా చోట ఉండాలి కదా. అందుకని గుళ్ళో పడుకోవాలి, కంఫర్ట్ ఉంటుంది.
మనుషులుగా మనమే దేవుడి మందిరంలో కొడుకుంటానికో, లేకపోతే ఒకళ్ళ ఇంటి దగ్గర కొడుకుంటానికో, లేకపోతే ఒక పరిచర్య దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అడ్జస్ట్ అవ్వడానికో మనకు కంఫర్ట్ లేకపోతే, దేవుని స్వరూపము ధరించుకున్న దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆకాశం తన సింహాసనము, భూమి తన పదపీఠముగా చేసుకొని బంగారపు ధవళ సింహాసనం మీద కూర్చున్న దేవుడు, బంగారం సింహాసనం మీద కూర్చున్న దేవుడు పశువుల తోటలో కూర్చున్నాడు సింహ. ఇప్పుడు ఎదురుకుంటుంది, అందుకని పోతాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, బంగారపు సింహాసనం మీద కూర్చోవలసిన దేవుడు పశువుల తోటలో కూర్చున్నాడు. హల్లెలూయా. నువ్వు నీకున్న హోదాకి, నీకున్న జ్ఞానానికి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన నీవు దేవుని కొరకు తగ్గించుకొని ఏం చేస్తున్నావు? తర్వాత దేవుని స్వరూపమును ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని, దేవుడితో సమానంగా ఉన్న భాగ్యముని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి. ఏ పోలిక? దేవుడే మనుష్యుడుగా ఉద్భవించిన రోజు ఇది. హల్లెలూయా. మనుషులు పుట్టిన రోజే ఆగట్లా మన భూమి మీద. తప్పగా పైకి పెరుగుతున్నాం, గాలి పెరుగుతున్నాం, కేక్ ఎక్కడ పోయాలి అక్కడ పోయాలి, కోసుకోండి కేకులు అంటున్నాం. కానీ దేవుడే మనుష్యుని స్వరూపము ధరించుకున్న రోజు ఇది. హల్లెలూయా. శ్రేష్టమైన రోజు. దేవుడు మానవుల కొరకు ఉద్భవించిన రోజు. ఇటువంటి రోజే భూమి మీద మనకు లేకపోతే మనందరం నరకం ఉండాల్సి వచ్చింది. ఇటువంటి రోజే దేవుడు ఉద్భవించకపోతే మన మనస్సులు ఎప్పుడో చెడిపోయి మారు మనసు అనే మాట లేదు, అసలు రాదుగా మనకి. దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొని భాగ్యమని ఎంచుకొనక. మనుషుల పోలికగా పుట్టి. ఏ పోలికక? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. ఏ స్వరూపము? రాజు స్వరూపం కాదు, దాసుడు స్వరూపం ఎట్లుంటుంది చెప్పండి? స్పెషల్గా ఉంటుంది ఏంటి? ఈ దాసుడు స్వరూపము, దాసుని స్వరూపము ధరించుకొని అంటే ప్రత్యేకంగా చినిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు, జుట్టు జరుపుకొని కాదు. స్వభావము తగ్గించుకునే స్వభావమును ధరించుకున్నాడు ఆయన. చదువు. తాను ఎవ్వరు ఎలా ఉండు అలా ఉండు అని చెప్పలా. తనకు తానే ఏం చేశాడు తెలుసా? వదులుకున్నాడు. తనకు కలిగినవన్నీ వదులుకున్నాడు. తనకు తానే రిక్తునిగా తన మహిమను విడిచిపెట్టాడు, తన యొక్క ఘనతను విడిచిపెట్టాడు. ప్రభువులారా, ఆయనకున్న ఆధిక్యతలన్నీ మానవుల కొరకు విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తను తానే ఏదైనా చేయగలిగిన వాడై ఉండి కూడా ఏమీ చేయలేని వాడిగా నిస్సహాయుడు వలె తాను మార్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువు అమ్మా. తను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అది ప్రభువులారా, మానవుని స్వరూపము ధరించుకొని
సిలువ మరణము పొందునంతగా తను ఏం చేశాడట? ఇంకోటి ఏం చేశాడు? విధేయత చూపించాడు. ఎవరు చూపించాడు? తండ్రికి చూపించాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్న దాంట్లో ఒకటి మహిమను విడిచిపెట్టాడు, తాను రిక్తులుగా చేసుకున్నాడు, విధేయత చూపించాడు. దేవుని బిడ్డలారా, తను తగ్గించుకున్నాడని చెప్పబడు. ప్రభువులో ఉన్న ఈ లక్షణాలన్నీ మనలో కూడా ఉండాలి. హల్లెలూయా. ఏమి డబ్బులు ఇచ్చేయి కదా, ఆస్తులు రాసి ఇచ్చేయి కదా. మా మాత నాకు రాసి చెప్పను ఇక అది కాదు. ఇవి మనం ధరించుకోవాలి, ఇవి మనం కలిగి ఉండాలి. ప్రభు చెప్పటమే కాదు, మాటలో చేతల్లో కూడా చూపించాడు. హల్లెలూయా. పడతాం ఆయన పుర్రంలో పెట్టింది ఎక్కడ తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర పట్టుకోలేడా? ఆయన ఏదైనా చేయగలడు, కానీ మాదిరి చూపించాడు. సర్వమానవాళికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి మాదిరి చూపించాడు. నువ్వే విషయంలోనైనా ఒక దాంట్లో ఫీల్ అయితే దాన్ని యేసు ప్రభులో పోల్చుకో. ఆయన సజీవుడిగా ఉంటే ఈ విషయంలో ఫీల్ అవుతాడా? అర్థమైందా? మళ్ళీ చెప్తాడు, నీవైనా నేనైనా ఈ విషయంలో అని అనుకున్నప్పుడు నువ్వు యేసు ప్రభుని తీసుకో, మనుషులను కాదు, యేసు ప్రభుని తీసుకో. ఆయన అయితే ఫీల్ అవుతాడా? మరి ఆయన నమ్ముకొని ఆయన బాటలో నడిచి మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం ఇచ్చాడు, దేవుడు నాకేం పెట్టాడు ఫీల్ అవుతూ ఉంటాం ఒకసారి. దేవుడు కూడా నేను లోకానికి వచ్చి ఈ మనుషుల కోసం వచ్చి వీళ్ళ కోసం ప్రాణం పెడతా వచ్చి వీళ్ళు నాకేం చేశారు, వీళ్ళు నన్ను ఏమన్నారు, నాకేం గౌరవించారు, నాకేం విలువ ఇచ్చారు, ఆయన పోల్చుకుంటే అలా ఏమన్నా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును నమ్ముకున్న మనము తగ్గించుకోకుండా విడిచిపెట్టవలసిన ఆ గర్వమును, ఆ యొక్క అహమును, వీటిని విడిచిపెట్టేస్తే తగ్గిమాయ క్వాలిటీస్ అన్ని అయ్యే వచ్చేస్తాయి. హల్లెలూయా. నేను అనేది వదిలేస్తే మనం ఎలా అంటాం తెలుసా? నేను అనేది దిగినాము మేమని అంటాం, మేము అనేది దిగినాము నేను అంటాం. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడ మేమందరం పాపులమే, మేము పాపులు అంటే అని చేస్తాం. కానీ అక్కడ ఏం చేయాలి? చూడండి, చాలా మంది దగ్గర అర్థం నేనని చేయాల్సిన దగ్గర మేమంటారు. ఏంటి ప్రభా మేమందరం చేసామన్న దగ్గర నేను చేశానయ్యి అంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులో ఉన్న ఆ యొక్క తగ్గించుకునే క్వాలిటీ మనం ధరించుకుంటే అసలు మన జీవితం చక్కగా దేవుడితో పడి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఇక తతిమాయన్నీ నేనేం చెప్పను. నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, అలా నడుస్తున్నావు, ఇలా ఉంటున్నావు, ఇలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడుతున్నావు, ఇవన్నీ అనవసరం విషయాలు. నువ్వు ఈ సంవత్సరం మరలా క్రిస్మస్ వరకు ఇది ఒక్కటి చెయ్యి, దండం పెట్టి చెప్తాను. ప్రతిమ ఎన్ని వచ్చేస్తాయి, ఒక్కటి చెయ్యి. యేసు ప్రభు పశువుల తోటలో పొడుగునేంతగా తగ్గించుకున్నాడు. ఆయన అన్ని విడిచిపెట్టేశాడు, ఆయన మహిమను విడిచిపెట్టాడు, అంటే మొత్తం విడిచిపెట్టాడు. నువ్వు నేను కూడా ఈ లోకం ఎవరు ఏమనుకుంటే నాకు అనవసరం అనుకుని నేను దేవుళ్ళు తగ్గించుకుంటున్నాను.
నా పని నేను చేసుకుంటాను, నా దేవుడు వాక్యం ప్రకారం నేను బతుకుతా, నా ప్రార్థన నేను చేసుకుంటా, నేను అప్పగించిన దాన్ని దేవుళ్ళు నేను కొనసాగుతా, నేను వచ్చే సంవత్సరం దాకా నేను నిర్ణయించుకొని కొనసాగగలిగి రోజు దీన్ని గుర్తు తెచ్చుకుంటే ప్రతిమా క్వాలిటీస్ అన్నీ వచ్చాను. అలుగుడు, గోనుగుడు, సొనుగుడు ఇవేవి ఇక మన దరికి రావు. ఇప్పుడు మీరందరూ నాకు హ్యాపీ క్రిస్మస్ ప్యాక్ చెప్పలేదని నేను నొచ్చుకోవాలిగా, బాగా పెట్టుకోవాలిగా. ఊరికి అన్నాను మీరు పాపం మీ అల్లాళ్ళు మీరు పోయిన దోమకొని అంటూ దోమకొని పాపం ఆధార రెడీ అయ్యి మీరు వస్తే ప్రభునందుకుమైన దేవుని బిడ్డలారా, నొచ్చుకునేది కష్టం పెట్టుకునేది అనేది మనం తీసేసుకుంటే అసలు ప్రతిమయన్నీ మాకు వచ్చేస్తాయి. అసలు ఇక నువ్వెలా మార్చబడిపోతావో ఒక్క సంవత్సరం నువ్వే చూసుకో. నేను చెప్పేది పొద్దు నుంచి ప్రార్థన చేయ, రోజులో 5 అధ్యాయాలు బైబిల్ చదువు, ఇది కాదు చెప్పేది. నీకేం కష్టమైంది కాదు. ఎవడు ఏమనుకున్నా నాకు అనవసరం, ఏది జరిగినా నాకు అనవసరం. ప్రభులనే కాదు, బయట ఉద్యోగాల్లో కానీ ఏది ఎక్కడైనా సరే, గృహాల్లో కానీ ఇళ్ళల్లో కానీ ఎక్కడ ఏది జరిగినా సరే నాకు అనవసరం, నాది నేను చేసుకుంటా. నా దేవుడు, నా ఉద్యోగం, నా పని, నా భక్తి, నా ప్రార్థన, నా విశ్వాసం, నా జీవితం. దేవుని బిడ్డలారా, ఏది ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, నా జీవితం ప్రభుత్వం అని అనుకొని ఒక్క సంవత్సరం నడిస్తే చాలు. కానీ చాలా కష్టం. సంవత్సరం కాదు కదా, వారం కూడా నడవడం. ఎంత తీసేసినా మరి అంత తీసేసినా అనిపించింది ప్రాణం. ప్రభునందుకుమైన దేవుని బిడ్డలారా, ప్రభువు పొడతం చేసిన ఫస్ట్ తగ్గింపు పని ఏంటిది? పశువుల పాకలో. అంతే కదా, పశువుల పాకలో, పశువుల తొట్టులో పడుకున్నాడు. అక్కడ నుంచి మరి జీవితం మొదలు పెట్టాడు. ఎక్కడ దాకా? సిలువలో విధేయత చూపించి దేవుడు తన ప్రాణం అప్పగించేదాకా ఈ మాదిరంతా చూపిస్తాడు. ఇదంతా చేయక్కర్లేదు కానీ ఫస్ట్ పశువుల తొట్టులో పడుకునేంతగా తగ్గించుకున్నాడు కదా. మనం కూడా ఎంతో కొంత కాదు, పూర్తిగా కష్టాలు, నొచ్చుకుంటారు, బాధ పెట్టుకుంటారు, అవి అసలు వదిలేద్దాం. అసలు అవి వదిలేస్తే అబ్బా జీవితం ఎంత ప్రశాంతంగా తెలుసా. హల్లెలూయా. ఇక మనకు అసలు ఏ బాధ అని తెలుసుకో. మనం బలకరించినా వాళ్ళు తిరిగి మనతో మాట్లాడలేదనుకో, ఎటువంటి స్వప్నం మరి చేస్తా వచ్చిన వస్తున్నాక చేస్తే స్వప్నం ఉంటుంది. కాకపోతే చేయటం చాలా కష్టం, బాధ. కనీసం పిలిస్తే పలకరిస్తే కూడా మాట్లాడేవలేదు. ప్రభుత్వమైన దేవుని బిడ్డలారా, అటువంటి మనము చేయగలిగినట్లయితే అన్న మన పని మనం చేసుకున్నట్లయితే మాదిరి దేవుడు మనం జీవించిన మాదిరి మనం కూడా జీవించగలిగితే నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్కి ప్రమాణంగా ఉంటుంది మన ఆత్మీయ స్థితి. ఆర్థిక స్థితి కూడా, మానసికమైన స్థితి కూడా చాలా బాగుంది. దేవుడి ఆశీర్వాదం కూడా అలాగే వచ్చేస్తాం మనం చేస్తే. ఎవరు దీనులై ఉందురో వారి మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది. ఎవరు దీనులై ఉంటారో దేవుడు వారిని ఏం తెలుసా? ఆశీర్వదిస్తాడు, ఘనతిస్తాడు, ఆశీర్వదిస్తాడు, విలువిస్తాడు. కాకపోతే కొంతకాలం చేతగానంలాగా అనుకుంటారు కానీ నేను తర్వాత వారి యొక్క జీవితం యొక్క ఆశీర్వాదము అనేకులు చూసినట్లు దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రభువే పశువు తొట్టులో పడుకున్నప్పుడు తగ్గించుకున్నప్పుడు
మనకెందుకు? ఇవి వలరైపోతే ఏంటి, ఎవరు విలువిస్తే ఏంటి, ఎవరు విలువ ఏంటి, ఎవరు ఏమనుకుంటే ఏంటి, ఎవరు అది అనుకుంటే ఏంటి, అసలు ముందు వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు అన్న సంగతి మర్చిపోతే మన జీవితం శుభ్రంగా స్వాపీగా జరిగిపోతుంది. ప్రభు పడితే పశువుల తొట్టులో పడుకునే అంత తగ్గించుకున్నాడు. నువ్వు కనీసం ప్రభువుని ఎదిగి పుట్టినాకైనా తగ్గించుకోవచ్చు. ప్రభువు నమ్ముకున్నాక, మారు మనసు పొందినాక, రక్షణ పొందుకున్నాక దేవుని పెట్టారా మళ్ళీ పైకి నవ్వి లోపల తిట్టుకుంటాం కదా, ఎక్కడైనా ఇంటికి వెళ్ళాక తిట్టుకుంటాం కదా. కానీ ఎప్పుడైతే మన జీవితం ఎదుటి వారిని చూసి పాని అనుకుంటాం ప్రారంభమైందో ప్రభువులారా దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితాల్లో ప్రారంభమైంది. ప్రభువులారా ఈ యొక్క చిన్నదాన్ని పాటించండి. గర్వం ఏం తీసుకోవద్దు, అవి తీసుకోవద్దు, ఇది తీసుకోవద్దు. నువ్వు అసలు ఉన్నదాన్ని విన్నదాన్ని పాని తగ్గించుకొని ఏ విషయాన్నైనా వదిలేయటం దేవుని కొరకు, మనుషుల కొరకు కాదు. యేసుప్రభు పట్టుకుంటాకు వచ్చిన వాడిని పేతురు కత్తిసి ఏం చేశాడు? చెవుగా చేశాడు. ప్రభు అంటున్నాడు, నేను ఒక్క ప్రార్థన చేస్తే పరలోకం నుంచి సైన్యము దిగి వచ్చింది. ఆ ఈడోడు పట్టుకుంటాను, ప్రభువుని పట్టుకుంటాను ఎవరి వల్ల కాదు. కానీ అది అలా జరగాలి. మనకు నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు ప్రభువు నమ్ముకున్న మనకి రావాలి. అది అలా జరగాలి. ఎందుకు జరగాలంటే దేవుని మహిమ కొరకు మన జీవితంలో జరగాలి. జరగకుండా చేయలేడా? చేయగలడం. కానీ ఆయన నామ మహిమ కొరకు జరగాలని విడిచిపెడతా ఉంటాడు. దాన్ని చివరికి దేవుడు మనకి ఎలా మారుస్తాడంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రభు పుట్టాడు, హ్యాపీ క్రిస్మస్, సంతోషమే కాదట్లేదు. కానీ ఎన్ని క్రిస్మస్లు వచ్చినా మన మార్పులు అక్కడ వచ్చిందా? ఎన్ని వాక్యాలైనా మనము మన హృదయాల్లో ప్రభువుని చేర్చుకొని ప్రభు యొక్క మనస్సును మనం ధరించుకోలేకపోతాం. అన్నీ కాదు కానీ ఈ సంవత్సరము ప్రభుత్వారా ఈ ఒక్కటి ఏంటో తెలుసా? ఎవరేమనుకున్నా పోనీ, ఏ జరిగినా పోనీ, ఇక దాన్ని మనసులో పెట్టుకోవాలి, వదిలేసి ప్లెయిన్గా ఉండండి. ఒక్క సంవత్సరం ఉండండి. అసలు నువ్వు గంటలు ప్రార్థన చేయక్కర్లా, ఏడవక్కర్లా, గబ్బులు పెట్టక్కర్లా. కొంత ఇబ్బందులు పడతారు కాదంటలా. మనస్సు దాకా ఊరుకుంటుంది. లోపలికి గాలించి దారి పొడుగుతుంటా. ఎంత ఇల్లు లేకపోతే నీకు ఇల్లు లేదా, నువ్వు ఎంత లేకపోతే నువ్వు అట్ట అయ్యావా, నువ్వు ఎంత నీకు కలిగి ఉన్న దాంట్లో ఎంత హీనమైపోయావా, ఎంత ఉన్నా ఎంత తగ్గిపోయావా, ఎంత దిగజారిపోయావా అని సైతాన్ని గాడు మన మనుషుని శోధిస్తాడు. కానీ వాటిని కొద్దిగా పక్కన పెట్టేసి పర్వాలేదులే, ఆ బాధ ఏదో పడతాను, ఆ దిట్లే తింటాను, ఆ సమస్యలే ఎదుర్కొంటాను, ఆ శోధన ఏదో నిలబడతాను అని మనస్సులో మనం దృఢపరుచుకొని మనసు. అందుకని అంటాడు దావీదు, ఏం చెప్తాడు? నా ప్రాణమా నాలో నీవేళ దావీదు ప్రాణం కూడా కుంగిపోయిందంట. ఆయన చెప్తాడు దావీదు, యెహోవా యందు నిరీక్షణ ఉంచు, ఆయన మీద ఉంచు. దేవుడు పెట్టారా, నీ జీవితమైన నా జీవితమైన మన జీవితాలు ఎదురే పరిస్థితులన్నిటికీ ఆయన మీద నిరీక్షణ ఉంచి ప్రభు పశువుల తొట్టులో పడుకున్నంతగా తగ్గించుకున్నాడు కనుక మనకేమీ బాధ లేదు. ఏది పెట్టినా తినొచ్చు. ఎక్కడ ఉండమన్నా ఉండొచ్చు, ఉండకూడదు. నేను మీరు నమ్మని నమ్మకం ఉంటాక నాకు ఏ అభ్యంతరం ఉండదు. ఎక్కడైనా ఉంటా, ఎక్కడికైనా వస్తాను. మీరు రాలేరు, అయ్యారు, మీరు ఆ వాసన కొనలేరు, తీసుకెళ్ళలేదు, కానీ ఉంటాక నేను రెడీ అయ్యా. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వసూలు తొట్టి కమ్మటి వాసన వచ్చిందా? వసూలు తొట్టి అంటే ఏం తొట్టేది? గుర్తొట్టి. గుర్తొట్టి వాసనలోనే ప్రభు పడుకుంటే మన వాసనలో మనం ఎంత
అంటే మనం కూడా వెళ్ళి కుర్తుట్లు పడుకోమని కాదు అర్థం. ఏమా మనం కుర్తులు చూసుకొని యేసుప్రభు ఇంట్లో పడుకున్నాడని గడ్డేసుకొని నేను కూడా గంట పడుకొని వచ్చాను, నువ్వు యేసుప్రభు తగ్గించుకున్నట్టే నేను కూడా తగ్గించుకున్నానని కాదు. సందర్భానుసారంగా పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, సమస్యలు శోధనలు ఎదురైనప్పుడు మనం తగ్గించుకున్నట్లయితే, మనం దేవునికి అప్పగించుకున్నట్లయితే, మనం మన పరిస్థితులను ప్రభువుకు అప్పగించి ఆ పరిస్థితుల్లో మనం నిలబడినట్లయితే మా చెప్తాడు, తలదించుకున్నాడల్లా చేతకానుడు కాదు. అందుకని ప్రభు మాట చెప్తారు, మనుష్యుల చేత నపంసకులుగా చేయబడిన వారు ఉన్నారు, దేవుని కొరకు నపంసకులుగా మార్చబడిన వారు ఉన్నారు. దేవుని చేత నపంసకులుగా చేయబడిన వారు ముగ్గురు ఉన్నారంట. అసలు పుడతమే నపంసకుడుగా పుట్టినాడు తెలుసుగా, మళ్ళీ చెప్పక్కర్లేదు. మళ్ళీ దేవుడు పుట్టికే నపంసకుడు. 2 మనుషుల చేత చేయబడతారు. ఎందుకంటే చూడు, మోపిల్లలు ఆడవాళ్ళు సాహసం చేశారనుకో, ఆడవాళ్ళ తిరిగి ఈడిగా ఏమైంది, ఈడు నడవటం చెరగటం. అందుకని జాగ్రత్త పడమని చెప్పాను ఏంటి, అదే కాదు. కానీ ఏంటంటే బిహేవియర్ అవ్వాలి చేస్తుంది. 3 దేవుని కొరకు నపంసకులు అంటే కోపము, కామము, వీటన్నిటిని చంపుకొని దేవుని కొరకు చేయబడిన వారుగా కూడా ఉంటారు. మనం అంత పెద్ద త్యాగాలు ఏం చేయక్కర్లేదు కానీ ఏంటి, కాకపోతే ఏంటంటే కొద్దిగా పాణి అనే స్వభావం ధరించుకున్నాం. హల్లెలూయా. అంటే అన్నారులే పాణి, చూస్తే చూసారులే పాణి, పెడితే పెట్టారులే పాణి, ఏదో ఒకటి పెట్టారు కదా, కానీ ఏది జరిగిందో జరిగింది లేదు, జరగని ఇప్పుడు పెడతారు అని ఆ గేడ దగ్గర వెళ్ళి ఆ పక్కనకైతే ఉండదు, వీడికి పోద్దు నుంచి ఉప్పు ఎక్కువ వేశారు అని అక్కయ్య అంటాం. అక్కయ్య ఏమన్నా అవుతుందా, అక్కయ్య 2 అడుగులు వేసి 3వ అడుగు వెనక్కి గుళ్ళో వేసి చెప్పాల్సి చెప్పి వెళ్ళిపోతాం. ఏదో ఒకటిలే పాపం వండారు, తిన్నాము, వెళ్ళాము, జరిగిపోయింది, ఏదో పండగ కదా, రోజు తినేదే అనుకుంటే అసలు వాళ్ళే ఉండవు. నీ మీద మంచి అభిప్రాయం దేవుడు. కనుక ఈ సంవత్సరం మీరు ఏం చేయాలి, తగ్గించుకోమంటలా. నేనేం తగ్గించుకుంటే 6 అడుగులు 5 అడుగులు దానికి ఇంకొక పనులు చెప్పారు. ఏమనుకున్నావు, పానీలే అనుకో, పానీ అనుకో, తిట్టారనుకో, అన్నారనుకో, చేశారనుకో. మా సత్యనారాయణ నా మీద అంత కోపం తెచ్చా దొరకట్లేదు కానీ గదే పెట్టి నన్ను కుమ్మేద్దాం అనుకుంటా. కాకపోతే నేను కనపడినప్పుడు పానీలే అయ్యారు అది అంటున్నారు. హల్లెలూయా. ఎంత మంది కొంట తెలుసా నా మీద, చూపులతో నిన్ను మింగేద్దాం అనుకుంటారు. కానీ అయ్యారు అయిపోయాం పానీలు ఊరుకుంటున్నారు, లేకపోతే కబడ్డీ మీద మరి కొట్టేసేవాడు. అట్ట పానీ వాళ్ళ మన మీద కూడా ఇప్పుడు మీరు దేవుడు పెట్టారా, పానీ పానీ తగ్గించుకోండి. మళ్ళీ లేకపోయింది, నేను బట్టలు సాగం వేసుకొని తగ్గించుకున్నాను, లేదా పాత బట్టలు వేసుకొచ్చారు తగ్గించుకున్నాను, బంగారం తీసుకొని పెట్టుకొని ఏమి లేకుండా తగ్గించుకున్నాను. ఇది కాదు తగ్గించుకున్నాను అంటే అన్నారు. మాట చెప్తూ ఎవరైతే పడటానికి ఇష్టపడతారు, ఏంటిది శ్రమ. మనం చెప్పుకున్నాం, మరియా గర్భము ధరించి నింద అవమానము శ్రమ పడటానికి తెలుసు, ఇష్టపడ్డారు. దేవుని నిమిత్తం నువ్వు ఇష్టపడతావో ప్రభుత్వారా తెలుసు ఈ బాధలు ఉంటాయి. ప్రభుత్వారా ఎవరైతే ఇష్టపడతారో వారి జీవితము దేవుడు బహుగా ఆశీర్వదించుకుంటాడు. వాణి అనుకోండి, ఈ సంవత్సరం అంతా నువ్వేం చేయదు, మళ్ళీ వచ్చే క్రిస్మస్ దాకా వాణి రాసుకో. కావాలంటే ఇది పలానా రోజులు అన్నారు, సంవత్సరం తర్వాత చూపించి కావాలంటే మా తర్వాత చూపించు నీ పవర్ ఏంటి. 1 సంవత్సరం పాత్రం రాణి అసలు అన్నారు, రాని మాట నన్ను పలానా దేవిన పలానా ఇంటికి వెళ్ళినప్పుడు పలానా సందర్భంలో అందరూ రాసుకో, డేట్ వేసుకో, ఇంకో రాసుకో, స్వప్న అందరూ అన్నీ రాసుకో. సంవత్సరం దాకా నువ్వు మూసుకో. సంవత్సరం తర్వాత కాబట్టి చూపిద్దు కానీ
సంవత్సరానికి మాత్రం అయ్యా నేను ఈ సంవత్సరం అంతా ఎవరేమన్నా కావాలండి ఒక పుస్తకాలు పేజీ నుంచి చూపించు. ఆ సంవత్సరం తర్వాత నువ్వు రాసుకున్న ఎన్ని నీ హృదయంలో దేవుడు నీ శత్రువులు ఎలా చేస్తాడు సార్, మిత్రులు చేస్తాడు. శత్రువులు ఎదుట నీకు రోజుగానే ఎవరైతే శత్రువులు చూశారో వాళ్ళే నమస్కారం పెడతారు. ఎవరైతే శత్రువులు అనుకున్నామో వాళ్ళే మనం మిత్రులుగా చేసుకుని మనకు సహాయం చేయటం ప్రారంభిస్తారు. కానీ మనం మాత్రం సంవత్సరం దాకా పోనీ అనుకోవాలి. నేనంత పోనీ అనుకుంటానే కదా, మరి ఎంత తక్కువ కనబడితే మాత్రం, అంత డబ్బులు లేకపోతే మాత్రం, ఎంత ఇది అయితే మాత్రం, ఎంత చేత కాకపోతే మాత్రం మేము మనుషులమే కానీ రంగంలో దిగుతావా? నువ్వెంత క్రిస్మస్ నీ జీవితాంతం క్రిస్మస్ వచ్చి ప్రభు పుట్టాడు ప్రభు పుట్టాడన్న నీ హృదయంలో మాత్రం పొందాలి. దేవుడు బిడ్డలారా, ఎప్పటికైనాను కళతో చూసే కూడా తప్పన ఏం చేయాలి? అయ్యా చూసి మా జగదీష్ బాబు కింద కడుపులో పడిందంటే మాత్రం అది లోపల దేవేస్తా ఉంటుంది. అమ్మా ఏం చేయాలి? మంచిని ప్రచురణం చెయ్యాలి, చెడుని ఏం చేయాలి? పానీ అను బయట నుంచి చక్కగా పానీ అనుకుంటే జీవితం చక్కగా ఎట్లా నవ్వుతున్నారు ఇప్పుడు? ఒకసారి నవ్వండి. రాదులే పంపని నువ్వు కానీ ఏంటి చక్కగా ఈ సంవత్సరం అంతా హ్యాపీగా నవ్వుతూ ఉంటాం. కానీ పానీ అనుకున్నప్పుడు బాధలు శ్రమలు ఎదురవుతాయి. కానీ కొంతకాలం తర్వాత నెక్స్ట్ క్రిస్మస్ కానీ ఎలా ఉంటుంది తెలుసా? సంతోషంగా దేవుడు మనలో వస్తాడు. మధ్యాహ్నకాల సమయంలో ప్రభు పశువుల తొక్కులు పడుకునేంతగా ఆయన తగ్గించుకున్నాడు, మహిమను విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టాడు. మనుషుని స్వరూపం ఎన్ని మీకు తెలిసిన వాక్యాలే, కాకపోతే వాక్యాన్ని మాత్రం మనం అవలంబించాలి. అక్కడే వచ్చేసాం. చదివావు, మంచి చదివావు, కానీ బయటకు వస్తే మాత్రం సంతకం పెడతాం రాష్ట్రం. ఏం ప్రయోజనం? చదివామంటే ఇదిగో చదివా పట్టా 30, 35, 70, 100 సరే ఈ కాగితం మేము కొద్దిగా లెటర్ రాసి పెట్టేయంటే రాదు. ఎందుకు నీ చదువు? ఎన్ని సంవత్సరాలు అయింది? 6 అయింది. పేద ఇట్టు కాదు, మరి మొక్కల మీద లేచి నిలబడి చేతులు పైకెత్తి పేదంటే ఇదా మా చర్చిలో పేదంటే ఏడుతారు. ఇన్ని బాగా చెప్తున్నావు, కాబట్టి మన దగ్గరకు వచ్చేవాడికి ఏం లేదు. అది పోనీ అనే మనసు ఎందుకు బలి చెప్తా? ఈ అప్పుడే అంత పెద్ద గొప్ప ప్రసంగాలన్నా ఏం ప్రయోజనం? మాట్లాడికి 5 రోజులు పెట్టి అరవక్కలేదంట. వాడు ఒక్కసారి నిర్ణయం, ఈ జీవితం తగలబడ ఎన్ని రోజులు బతుకుతాం, ఇంకొక బతుకు ఇప్పుడు నుంచి అయినా అసలు ఎవరితో మనకు సంబంధం లేదు. మన రూపాయలు మనం తెచ్చుకొని మన తిండి మనం నేను ఎవడే ఉంటాను, మనకేం తెలియదు. మన ప్రార్థన మనం చేసుకుందాం అంటే ఆ నిమిషంలోనే మారిపోతాడు. హల్లెలూయా. కాదు అసలు చూస్తే అట్లా ఉండగలుగుతాం. కనీసం నలుగురికైనా చెప్పి 4 లోపల పెట్టుకొని ఏంటి 4 అపార్థాలు బూర్లు కాదు లోపల వేసుకోకపోతే కుదరదు అనుకుంటే జీవితం అంతా కుళ్ళిపోయి అనాథకి వచ్చి తలనొప్పులు వచ్చి మెడలు వచ్చి నొప్పులు వచ్చి ఇన్ని బాధలు వచ్చి నానా బాధలు పడి సంవత్సరం అంతా నానా బాధలు పడాల్సి వచ్చింది. ఎందుకు అసలు మా అత్త ఈ బాధ మనకి చూడాలి? అవును, ఎవడేమన్నా పుస్తకం అన్నాడని నాకు చెప్పేవా? ఎవరు పుసుకుమన్నా బసుకుమన్నా ఎవడేమన్నా పోనేయండి, వదిలేసేయండి. శుభ్రంగా సంతోషంగా ప్రార్థన చేసుకుని ఉండదనండి, హ్యాపీగా ఉండండి. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పోనీ అనుకోండి. ఏమనుకోవాలి? మళ్ళీ నా దగ్గరకు వచ్చి జరిగిందని చెప్పి అయ్యారు నువ్వు చెప్పావు పోనీ అన్నామని పోనీ అని అంటున్నానే, నువ్వు నాకు చెప్పంగానే అది పోనీ అవ్వలేదని అర్థం. ఇక అది మనసులో కూడా ఎన్ని రోజులు ఉంటుందో పానీ అనుకుంటే ఒక రోజు అనుకో పోతాం, తర్వాత కనుక ఈ సంవత్సరానికి అన్ని వద్దు, కానీ ఏది ఇంటే అది
ఏం జరిగినా, అవమానం జరిగినా, నింద వచ్చినా, హేళన వచ్చినా, సమస్య వచ్చినా, శోధన వచ్చినా పాని దేవుడు చూసుకుంటాడు. మనం చేసుకుందాం అనే మనస్సును ఈ సంవత్సరం ప్రాక్టీస్ చేయి. ఏదన్నా చెప్తావా? ఒక మాట చెప్పిన, ఇది ప్రాక్టీస్ చేసే వాళ్ళు చేసేప్పుడు ఎలా ఉండదు తెలుసా? ఇడిచేసారంటారు చూసావా? ఎన్ని తిట్టే ఇడిచేసారన్నారు. అది వాళ్ళమ్మ అలా ఉండదు తెలుసు. హల్లెలూయా. ఆ టైంలో కాకుండా చక్కగా ఎలా ఉండాలి మనం? లోకంలో వదిలేసేయాలి. ప్రభువులో ఏం కలిగి ఉండాలి? సరే అదొద్దులే. ప్రభు పోర్షన్ తర్వాత రెండవ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? పాని వదిలేద్దాం, మనకు అనవసరం, మనం దేవుళ్ళలో ఉందాం, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుళ్ళలో జీవిద్దాం అనుకునే మనస్సు కలిగి ఉన్నట్లయితే నువ్వు 5 నిమిషాలు చేసి అక్కడ చెయ్యి చేయకపో ఏంటి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారు తెలుసా? మనస్సేనండి. హృదయ శుద్ధి గలవారు ప్రార్థన బాగా చేసేవాళ్ళు ధన్యులు, అలా కనపడతా ప్రత్యక్షం అవుతా అన్నాడా? మంచి మనసు కలిగి ఉంటే కొంతమంది తెగ మాట్లాడుతున్నారంట. నాకు ఈనాడు మాట్లాడలేదు అంటే ఏం లేదు, నాకు మంచి మనసు లేదు. హల్లెలూయా. ఒప్పుకోవాలి. చక్కగా పాని అనే మనస్సు కలిగి ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు, మనం కూడా ఆ రీతిగా తగ్గించుకున్నట్లయితే మీరు సంవత్సరం బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. కాదు పాని అనుకోవేస్తామా? అనుకోగలవా? అనుకోలేదు. అనుకుంటానికి ప్రయత్నం చేసి సమయం అండి ప్రయత్నం చేస్తే మనం దేవుడు మన జీవితాల్లో వచ్చే క్రిస్మస్కి చాలా హృదయ ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఎటువంటి టెన్షన్లు, జంజాటాలు మన మీద ఉండవు. ఎంత పానీయం అంటామే గారు అంతలా మాట అంటే అన్నారు. చేయగలిగింది ఏముంది? ఆ మాటను తీసుకెళ్ళి నోట్లో తోయలేం కదా. ఎవరిన మాట మళ్ళీ తీసుకెళ్ళి నోట్లో పెట్టలేం కదా. కత్తిపోటు వంటి మాటలు అలా ఉన్నాయి, పొడిసినాయే. మరి ఏం చేస్తాం? పైకి కనపడే గాయాలు కాదు, హృదయ గాయాలు. పాట ఉంది కదా, పై గాయం అయితే ముందేస్తే మానేది, కానీ హృదయానికి అయ్యే గాయం మాత్రం మార్పలేదు. ఆ దేవుడే మార్చాలి. అన్నిటిని దేవుడు మార్పి మన జీవితాలు మరి యొక్క క్రిస్మస్ నాటికి మనకు ఒక నూతన సంతోషకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీవు పశువులంతగా జీవితంలో కూడా ఆ రీతిగా అప్పగించుకొని స్థిరమైన, నిందైన, కష్టమైన, శోధన, పొందైన